నమస్తే. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ కూడా ఈరోజు సిట్ విచారణకైతే రావడం జరిగింది. సో బీజేపీ కార్యకర్తలు కూడా చాలామంది ఇక్కడికైతే వచ్చారు మద్దతుగా. మరి మాట్లాడదాం మరి ఇదే అంశంపై. అన్న ఏంటి అంటే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా బండి సంజయ్ గారు విచారణకైతే వచ్చారు. సో ఏంది మరి నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందని అనుకుంటున్నారా? ఫోన్ ట్యాపింగ్ 100% జరిగింది. ఇది ఫోన్ ట్యాపింగ్ అంశం ఫస్ట్ ఫోన్ ట్యాప్ జరుగుతుందని బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఫస్ట్ ఈ రాష్ట్రంలో లేవనెత్తింది ఆయన. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఫస్ట్ ప్రజలకు తెలియజేసిందే సంజయ్ అన్న. ఎందుకు తెలియజేసిన అంటే సంజయ్ అన్న ఫోన్ ట్యాప్ చేసిండు. సంజయ్ అన్న ఎటు పోతుండు, ఎవరితో మాట్లాడుతుండు, నెక్స్ట్ ఏ ప్రోగ్రాం తీసుకుపోతుండు, నెక్స్ట్ కేసీఆర్పై టీఆర్ఎస్పై ఏ సమర పేరు మోగించబోతుండు, ఎక్కడ ప్రోగ్రాం పెట్టబోతుండు, ఇవన్నీ కూడా అంటే ఎక్కడ రైతులను పరామర్శించబోతుండు, ఎక్కడ ఉద్యోగులకు అండగా ఉంటాడు, ఎక్కడ రైతులకు అండగా ఉంటాడు, ఇట్లా ఎక్కడెక్కడ ప్రోగ్రాం పెడతాడు అని ముందే ఫోన్ ట్యాప్ చేసి తెలుసుకుంటారు వీళ్ళు ఈ దొంగలు. అరే ఒక ప్రజాస్వామ్యబద్ధం ఉండగా ఈ ప్రజాస్వామ్యం భారతదేశం ఇది. ఈ భారతదేశంలో సమస్యలపై ప్రభుత్వానికి ప్రజా సమస్యలను ప్రతిపక్షం గల భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పోరాటం చేస్తున్నాయనే, ప్రోగ్రాములు చేస్తున్నాయనే. అది ప్రజాస్వామ్య పోరాటం చేయకూడదా? ప్రజా గొంతుకు కాకూడదా? గొంతు ఎత్తకూడదా? అంటే ప్రజల తరపున గొంతు ఎత్తితే ఆ గొంతును అణచివేస్తారా? అంటే ఇప్పుడేమో మీరేమో మేము ప్రజా సమస్యల్ని మేము లేవనెత్తితే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా గొంతు నొక్కుతుంది, మా డిక్కీ నొక్కుతుంది, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటావు. అంటే ఓడదాటాక ఓడమల్లనా, ఓడమల్లనా చందంగా. అయితే సంజయ్ ప్రశ్నిస్తేనేమో అరెస్ట్ చేస్తావు, ఉద్యోగుల కోసం 17 జీవో అమలు కోసం దీక్ష చేస్తేనేమో ఎంపీ ఆఫీసులు మొత్తం ధ్వంసం చేసి కిటికీలు రంపంతం కోసి గ్యాస్ వాటర్ క్యాన్లు ప్రయోగించి కార్యకర్త అరెస్ట్ చేసి లాఠీ జబల్ చేసి సంజయ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపుతావు. హిందీ పేపర్ లీక్ చేసిన అరెస్ట్ చేస్తావు. సిగ్గుందా కేసీఆర్ ప్రభుత్వానికి? అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి ఒక దద్దమ్మ, ఒక లుచ్చా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. హిందీ పేపర్ చేసిన లీక్ చేసిన అరెస్ట్ చేసిన దద్దమ్మ ఈ గత కేసీఆర్ ప్రభుత్వం. సిగ్గుండాలి ఎక్కడన్నా. ఫోన్ ట్యాపింగ్ అనేది మేము ఎక్కడ చేయలేదు, కావాలని మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఏ విచారంగా సిద్ధమని అంటూ ఉన్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఇప్పుడైతే ఇంతమంది కొన్ని వేల మంది ఫోన్ ట్యాప్ చేసారు. ఆఖరకు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఫోన్ ట్యాప్ చేసారు. కేటీఆర్ గారు క్యారెక్టర్ ఆర్టిస్టులు, రాజకీయ నాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సినిమా హీరోలు, సినిమా తారలే. అయితే వీళ్ళందరూ అబద్ధం ఆడతారా? సరే నువ్వు ఒక తడిబట్టలు స్నానం చేసి అమ్మవారి గుళ్ళో చూస్తావా? కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మేము ఫోన్ ట్యాప్ చేయలేదు అని అమ్మవారి గుళ్ళో చూడడానికి మీ కుటుంబం సిద్ధమా? చలో వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాప్ జరిగింది అనే వీళ్ళు గుళ్ళో చూస్తారు. మీరు జరగలేదు, మీరు చేయలేమని గుళ్ళో చూస్తారా? అంటే ఒక నక్సలైట్లను, ఒక ఉగ్రవాదుల ఫోన్లు, నక్సలైట్ల ఫోన్లు ట్యాప్ చేయాలి. కానీ వీళ్ళంతా కూడా ఈ రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉగ్రవాదులు, వీళ్ళంతా నక్సలైట్లా? అంటే మీరు ఈ ఎన్నిక ఇస్తుందంటే ప్రతి ఒక్క నాయకుడు కదలికలు తెలుసుకొని మునుగోడు ఉప ఎన్నికలు ఎట్టు కదే ఆ మునుగోడు ఉప గెలిచిందే గిట్లా ఈ లెక్క. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఫార్ములా ఏరియాస్ కావచ్చు, ఇవన్నీ జరిగినాయని చెప్పేసి అధికారంలో రాకముందు రాగానే మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వీటి మీద చర్యలు తీసుకుంటా నమ్ముతున్నారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు దొందే. ఇవి కవలపిల్లలు, వీళ్ళు అరెస్ట్ చేస్తారు ఈ దొంగలు. వీళ్ళు భయపడతారు. వీళ్ళైతే రేవంత్ రెడ్డి కేసీఆర్కో ఓట, రేవంత్ రెడ్డి కేసీఆర్కో ఓటు. కవిత ఎవరు? రేవంత్ రెడ్డి స్నేహితురాలు. వీళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళు కూలబడుకొని నేను కొట్టినట్టు చేస్తా, నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయన్న చందంగా వీళ్ళు మళ్ళీ గది 5 ఏళ్ళు పరిపాలిస్తారు. తర్వాత మీరు రండి మమ్మల్ని విమర్శించండి. ఇది జరగదు. వీళ్ళకి దమ్ముంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డికి దమ్ముంటే, నిజాయితీ ఉంటే ఇప్పటికే అరెస్ట్ చేసేది ఉండే కేసీఆర్ను, కేటీఆర్ని సెంచల్ కూడా జైలుకు తరలించేది ఉండే. ఎందుకు కాలాపన చేస్తారు? ఈ కార్ రేస్ అటే వీకింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనంగా సాగుతున్నది. ఇవాళ మా నాయకుడు బండి సంజయ్ అన్న, మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మా బండి సంజయ్ గారు ఈరోజు ఈ సిటీ అధికారం ముందుకు వచ్చిండు. మొత్తం బండారంతా బయట పెడతాడు. వీళ్ళు లోపలికి పోయేదాకా ఆయన ఊకోడు. ఇప్పటికి మా ప్రభుత్వం ఉండి రాష్ట్రంలో మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే మా సంజయ్ని వాళ్ళు కలవకుండా కుటుంబాన్ని ఇక్కడ కాదు అన్నమని జైలుకు పంపుతుండే. ఈ చంచాలు కూడా ఈ చెరపేలు కాదు, అన్నమని జైలుకు పంపుతుండే. వీళ్ళని ఇక్కడికి బంధిస్తుండే. అంటే అంత దుర్మార్గులు వీళ్ళు. కాబట్టి వచ్చేది రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసీఆర్ కుటుంబంపై ఇప్పుడు తప్పులు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుంటుంది. వీళ్ళందరికీ కూడా శిక్ష తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీని బీజేపీ విలీనం ఎట్టి పరిస్థితిలో మా నాయకులు ఒప్పుకోరు. మా సంజయ్ని ఒప్పుకోడు, మా కిషన్ రెడ్డి ఒప్పుకోడు, మా లక్ష్మణ్ ఒప్పుకోడు. నికాసైన హిందుత్వవాదులు, నికాసైన హిందుత్వ లీడర్లు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. వస్తే గిస్తే ఏమైనా చిన్న వాళ్ళు సెకండ్ క్యాడర్ లీడర్లు వస్తే
తీసుకుంటారు కావచ్చు, వాళ్ళని తీసుకొని మార్చుకుంటారు. వాళ్ళకు 5 ఏళ్ళ దాకా మార్చుకుంటే వాళ్ళకు ఈ బీజేపీ సిద్ధాంతాలు వస్తాయి. అదే ఈ పెద్ద పెద్ద నాయకుల్ని కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను, హరీష్ రావును వీళ్ళని అసలే తీసుకోరు. అసలు దొంగలే వీళ్ళు కదా. ఈ దొంగల చీల వీళ్ళని అయితే వీళ్ళు వస్తే మేము పాపం చేసిన వాళ్ళు అవుతాం. మేము ఒక స్వచ్ఛమైన నీరు కాలవాళ్ళం, వీళ్ళు మురికి కాలువలు అంటే వీళ్ళు ఈ మురికి కాలువ వచ్చి మాటగస్తే మేము కలిసినం అవుతాం. కాబట్టి మా కార్యకర్తలందరం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. కల్వకుట్ల కుటుంబాన్ని ఎట్టి పరిస్థితి కూడా బీజేపీలోకి రానియద్దు. వాళ్ళ మళ్ళీ అధికారంలో వస్తున్నాం ఏమని చెప్పేసి కేటీఆర్ మాట్లాడతాం. 3 ఏళ్ళ ఇప్పుడు అది మీ 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 ఎమ్మెల్యే ఈ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఈ ముగ్గురు కాన్స్టిట్యూన్సీలో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వీళ్ళ పరిపాలన ఎట్లుంది, వీళ్ళకి ఎంత స్కోర్ చేయొచ్చు అని జరుగుతూ ఉన్నది. వీళ్ళు ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయారు. వచ్చేసారి వీళ్ళు ఎమ్మెల్యే గెలవలేరు. అక్కడ స్థానంలో భారతీయ జనతా పార్టీ విజయటంక మోగిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రజలు చీదరించుకుంటున్నారు. 6 గ్యారెంటీల అమలు అటే వీకింది. 420 హామీలు గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చారు, అవి అటే వీకినాయి. 420 హామీలు ఇచ్చారు, అవి అటే వీకినాయి. వీటిని తీర్చలేక, ఈ గ్యారెంటీలు అమలు చేయలేక వేరే ఒక బీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్నది. బీసీ ఉద్యమం తప్పడట్లేదు, కానీ బీసీ ఉద్యమంలో నిజాయితీ లేదు. నీవు ఉన్నది ఓసీ బిడ్డ, నువ్వు సీఎం కుర్చీలో చాలా నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ బిడ్డను సీఎం కుర్చీలో కూర్చోబెట్టు, నువ్వు పక్కగా తప్పుకో. నేను ఓసీకి వ్యతిరేకం కాదు, కానీ నువ్వు బీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్నావు కదా, చలో నువ్వు ఆ 3.5 ఏళ్ళు బీసీ బిడ్డకు అధికారాన్ని అప్పుడు మేము విశ్వసిస్తాం. తెలంగాణ ప్రజలు, తెలంగాణ బీసీ బిడ్డలు విశ్వసిస్తారు. అది లేదు. ఈ 6 గ్యారెంటీలను మార్చడానికి, ఈ ప్రజల మనసు మార్చడానికి, ప్రజల కళ్ళు మార్చడానికి ఈ 420 హామీలు తీర్చలేక, ధనం లేదు, డబ్బు లేక తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిరు కనుక ఎక్కడ ప్రజలు మమ్మల్ని చీదరించుకుంటారో ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ బీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు కనుక తెలంగాణ ప్రజలు, తెలంగాణ బీసీ బిడ్డలారా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తుకున్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుకున్న ఈ దొంగ బీసీ ఉద్యమాన్ని నమ్మకూడదు. నేను కూడా బీసీ బిడ్డనే, కానీ వీళ్ళు చేస్తున్న దొంగ బీసీ ఉద్యమాన్ని నమ్మద్దు. నికాసైన బీసీ ఉద్యమం అంటే మీరు ముస్లిం తీసుకొచ్చి బీసీ కలుపుతారన్న, ముస్లిం తీసుకు ఇక్కడ హైదరాబాద్ మేయర్ ఎవరైతే తెలుసా, మళ్ళీ ముస్లిం అవుతాడు. మీరు ఆల్రెడీ మైనారిటీలకు రిజర్వేషన్లు వస్తున్నాయి, మళ్ళీ ఈ రిజర్వేషన్లో ఈ రాజకీయాల్లో ముస్లింల పేర్లు చెప్పి బీసీ రిజర్వేషన్ని అడ్డుకునే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉందని అంటాం. అసలు మేము భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేకం కాదు. మేము వాళ్ళకి ఇస్తున్నాం. రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. బీసీల పొట్టగొట్టద్దు. రాజకీయంగా బీసీలకు ఇచ్చే అసలు 56% బీసీ జనాభా తెలంగాణ రాష్ట్రంలో, మీరు 42% ఇస్తున్నారు. దానిలో ముస్లింలకు ఇస్తే దానిలో 10% ముస్లింలకు పోతే బీసీలకు వచ్చేది ఎంత? అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షపాతి, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షపాతి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ముస్లింల సంతృష్టి చేయడానికి, వాళ్ళని సంతృప్తి పరచడానికి ఈ బీసీ ఉద్యమం ఎత్తుకుంది. ఈ హైదరాబాద్ మేయర్ని ముస్లిం చేయడానికి కాంగ్రెస్ పార్టీ బీసీ ఉద్యమం ఎత్తుకున్నది. కనుకనే ముస్లింలకు మేము ముస్లిం వ్యతిరేకం కాదు, కానీ బీసీలకు న్యాయం జరగాలి. ముస్లింలకు ఆల్రెడీ రిజర్వేషన్ జరుగుతున్నాయి, వస్తున్నాయి వాళ్ళకు, కానీ వాళ్ళని తీసుకొచ్చి మీరు నిజమైన బీసీలకు పుట్టగొట్టద్దు. నిజమైన బీసీలకు అన్యాయం జరగదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు బీసీలకు. కాబట్టి బీసీలు బిచ్చి వెతుకునే పరిస్థితి లేదు. బీసీలు కాళ్ళ ఎత్తుకొని మా ఉద్యోగాలు మాకు కావాలి, రాజకీయాల్లో మా వాటా మాకు కావాలి అని బీసీలు కొట్లాడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు అన్ని పార్టీలు కూడా ఇలా బీసీ ఉద్యమం ఎత్తుకున్నాయంటే కారణం ఏంది? బీసీలందరూ ఒక తాడిపైకి వచ్చి ఒక గొంతుగా అయ్యి ఈరోజు రాజకీయాల్లో మా వాట మాకు కావాలి, మా రిజర్వేషన్లు మాకు కావాలని ఈరోజు బీసీలు గొంతు తెస్తున్నారు. కాబట్టి అన్ని పార్టీలు కూడా బీసీ ఉద్యమం ఎత్తుకున్నాయి. కాబట్టి అన్ని పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ లెక్కనే మిగతా పార్టీలు కలిసి రావాలి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా.